హే గాయ్స్, వెల్కమ్ టు డూ బెటర్ టుమారో. దిస్ ఇస్ ఇషాక్. ఈ వీడియోలో మనం హెల్పింగ్ వర్బ్స్ని కంటిన్యూ చేద్దాం. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫస్ట్ ఆ వీడియో చూడండి, తర్వాత ఈ పార్ట్ 2ని కంటిన్యూ చేయండి. ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా విల్ స్టార్ట్ ద లెక్చర్. సో మనం ఆల్రెడీ పార్ట్ 1లో ఏం చూసాం, ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇస్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ అండ్ సబ్జెక్ట్ డెఫినేషన్స్ చూసాం. వాటి క్లాసిఫికేషన్స్ అంటే వర్బ్ క్లాసిఫికేషన్, మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్స్లో మళ్ళీ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్. ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్లో డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అండ్ బీ ఫార్మ్స్ అనేటివి ఉంటాయి అని ఆల్రెడీ మనం చూసాం. అండ్ దెన్ ఏ టెన్స్లో అయినా నెగేషన్ కానీ క్వశ్చన్ ఫామ్ కానీ రాయాలి అంటే మనకు హెల్పింగ్ వర్బ్ కావాలి అన్నాం. అండ్ అదర్ దాన్ సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ అన్ని టెన్సెస్లో మనకు ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కాబట్టి వీ నో నీడ్ టు బాదర్ అబౌట్ రైటింగ్. మనం మళ్ళీ క్వశ్చన్ ఫామ్ని కానీ నెగేషన్ని కానీ రాయడానికి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్లో హెల్పింగ్ వర్బ్స్ ఉండవు కాబట్టి మనము డూ ఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం వెన్ వీ వాంట్ టు రైట్ సమ్ నెగేషన్ ఆర్ క్వశ్చన్ ఫామ్. ఏ క్వశ్చన్ స్ట్రక్చర్ రాయాలి అంటే సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్లో మనకు హెల్పింగ్ వర్బ్స్ ఉండవు కాబట్టి వీ ఇంట్రడ్యూస్ డూ ఫార్మ్స్ అని అన్నాం, ఆల్రెడీ చూసాం. అండ్ దెన్ అక్కడ డిఫరెంట్ టైప్స్ డూ, డస్ అండ్ డిడ్ ఎప్పుడు ఏది వాడతాం, సబ్జెక్ట్ ఏమొచ్చినప్పుడు ఏది వాడతాం, ఏ టెన్స్లో ఏది వాడతాం అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ క్లాసిఫికేషన్ మొత్తం మీరు పార్ట్ 1లో చూడొచ్చు. సో ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దట్, అదంతా మనకు తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ప్రాపర్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి. ఒక నెగిటివ్ సెంటెన్స్ రాయాలన్నా, ఒక క్వశ్చన్ ఫామ్ రాయాలన్నా సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఎప్పుడు ఏది వాడాలో మనకు తెలుసు. బట్ ఆ స్ట్రక్చర్ ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో చూస్తాం. అండ్ దెన్ డిఫరెంట్ టెన్సెస్లో డిఫరెంట్ టైప్స్ ఎలా రాస్తాం, అండ్ దెన్ ఎలా రాయకూడదో కూడా చూస్తాం. అండ్ దెన్ ఒక ఎక్సర్సైజ్, అండ్ దెన్ కామన్లీ మేడ్ మిస్టేక్స్ అనేటివన్నీ ఈ వీడియోలో చూస్తాం. సో అజెండా ఆఫ్ దిస్ వీడియో మీకు వెరీ క్లియర్ కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఒక సింపుల్ సెంటెన్స్ తీసుకుందాం. ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మై టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెల్ అనే ఒక సెంటెన్స్ తీసుకున్నాం. దానికి 3 ఆప్షన్స్ ఇచ్చాం. సో క్వశ్చన్ ఫామ్ ఎలా రాయొచ్చు అనే 3 ఆప్షన్స్. ఈ 3 ఆప్షన్స్ అనేటివి ఏది కరెక్ట్ అని మనకు ఈ వీడియో ఎండ్కంతా మనకు తెలుస్తుంది. సో మై టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెల్ క్వశ్చన్ మార్క్ అని రాసేస్తే అది క్వశ్చన్ ఫామ్ అయిపోతుందా? మోస్ట్ ఆఫ్ అస్ మనం సోషల్ మీడియాలో రాసేటప్పుడు, ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు ఇలాగే రాసేస్తాం, మై టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెల్ అనే ఎక్స్ప్రెషన్తో క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే అది క్వశ్చన్ అయిపోతుంది అనుకుంటాం. అండ్ దెన్ ఇంకొక ఆప్షన్లోకి వెళ్తే డస్ మై టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెల్ అనేది ఇంకొక ఆప్షన్. అండ్ దెన్ డస్ మై టీచర్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెల్. దీంట్లో ఏది కరెక్ట్ అనేది మనకు తెలియాలంటే ఈ వీడియో మనం ఫుల్గా కంటిన్యూ చేయాలి. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఒక క్వశ్చన్ ఫామ్ని రాయాలి అంటే మనం డూ, డస్ని ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, అండ్ దెన్ సింపుల్ పాస్ట్లో డిడ్ని ఫాలోడ్ బై ద సబ్జెక్ట్ అండ్ ద మెయిన్ వర్బ్ అంటున్నాం. సో డూ, డస్ని ఎప్పుడు వాడతాం? సింపుల్ ప్రెజెంట్లో వాడతాం. అండ్ డిడ్ని సింపుల్ పాస్ట్లో వాడతాం, విచ్ ఇస్ ఫాలోడ్ బై అంటే దాని తర్వాత సబ్జెక్ట్ రావాలి అండ్ దాని తర్వాత మెయిన్ వర్బ్ అనేది రావాలన్నమాట. లెట్స్ సీ ద స్ట్రక్చర్ వన్స్. సో క్వశ్చన్ ఫామ్ని రాయాలి అంటే స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేయాలి సెంటెన్స్ని, అండ్ దెన్ సబ్జెక్ట్ రాయాలి, అండ్ దెన్ ద మెయిన్ వర్బ్ అనేది రావాలి. సో హెల్పింగ్ వర్బ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ ఏమన్నాం? మనకు ఉండవు కాబట్టి డూ ఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. డూ, డస్ ఆర్ డిడ్ అనేటివి ఇంట్రడ్యూస్ చేసాం. అండ్ దెన్ సబ్జెక్ట్ రాస్తాం, అండ్ దెన్ మెయిన్ వర్బ్ అనేది రాస్తాం. మెయిన్ వర్బ్ ఆల్వేస్ షుడ్ బీ ఇన్ బేస్ ఫామ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో బేస్ ఫామ్ అని ఎందుకు అంటున్నాము, V1 అని ఎందుకు అనట్లేదు అంటే V1లో మళ్ళీ కొంతమంది V1 ఏమంటారంటే ఈట్ ఆర్ ఈట్స్ అనేది V1 గాను, ఆర్ ప్లే ఆర్ ప్లేస్, ఎనీ వర్బ్ తీసుకోండి, సింగులర్ ప్లూరల్ 2 ఫార్మ్స్ ఉంటాయి కదా, వాటిని V1 అంటాం. సో అందుకని నేను ఇక్కడ V1 అనట్లేదు. ఎందుకంటే బేస్ ఫామ్లో ఈట్ ఆర్ ఈట్స్, ప్లే ఆర్ ప్లేస్, రైట్ ఆర్ రైట్స్ అనే 2 ఫార్మ్స్ అనేటివి బేస్ ఫామ్కి ఉండదు. సో వెన్ వీ యూస్ డూ ఫార్మ్స్ బేస్ ఫామ్ అనేది వాడాలి. ఓన్లీ ఈట్, ఓన్లీ ప్లే, ఓన్లీ రైట్. సో ఆ బేస్ ఫామ్ని మళ్ళీ సింగులర్ ప్లూరల్ ఫార్మ్స్ అనేటివి రాయకూడదు. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఈస్, సబ్జెక్ట్ అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మనం మెయిన్ వర్బ్ని బేస్ ఫామ్గానే రాస్తాం, విచ్ మీన్స్ రైట్, ప్లే, డూ, వాట్ ఎవర్. సో మళ్ళీ అక్కడ మనం సింగులర్ ప్లూరల్ ఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేయం. ఈవెన్ సబ్జెక్ట్ ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్ అయ్యిందనుకోండి, దెన్ విల్ నాట్ చేంజ్, ఇట్ ఈస్ లీస్ట్ బాదర్డ్ అనమాట. మనం అసలు పట్టించుకోం దాన్ని. మెయిన్ వర్బ్ ఆల్వేస్ బేస్ ఫామ్ ఉండాలి వెన్ వీ యూస్ డూ ఫార్మ్స్. బీ క్లియర్ విత్ దిస్, వెరీ ఇంపార్టెంట్. మోస్ట్లీ మనం కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే మళ్ళీ సబ్జెక్ట్ హీ వచ్చింది, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఒక సింగులర్ సబ్జెక్ట్ తీసుకోవాలిగా అనేసి రైట్స్ అని రాయడం, ప్లేస్ అని రాయడం అని చేస్తాం. బట్ దట్ ఈస్ అ మిస్టేక్ వాట్ వీ డూ. ఆల్రెడీ డూ ఫార్మ్స్ ఇక్కడ ఇదే మనకు టెన్స్ చెప్తుంది. మెయిన్ వర్బ్ అనేది టెన్స్ చెప్పదు, ఓన్లీ యాక్షన్ని చెప్తుంది. క్లియర్? లెట్స్ గో ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్ అండ్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే,
సో ఇక్కడ ఏం చూస్తున్నాం, డూ యూ ప్లే ఫుట్బాల్. సో స్ట్రక్చర్ని మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి స్ట్రక్చర్ బాగా చూద్దాం. సో డూతో స్టార్ట్ అయింది, డూ ఫార్మ్స్తో స్టార్ట్ అయింది సెంటెన్స్, అండ్ దెన్ మనకు సబ్జెక్ట్ వచ్చింది, అండ్ దెన్ మెయిన్ వర్బ్ వచ్చింది. దిస్ ఈజ్ అ కరెక్ట్ స్ట్రక్చర్. అండ్ మీరు అబ్జర్వ్ చేసుంటే యూ రావడం వల్ల సబ్జెక్ట్ యూ కాబట్టి మనకు డూ అనేది యూస్ చేసాం, అండ్ దెన్ మెయిన్ వర్బ్ని ప్లేగా రాసాం, బట్ ప్లేస్ అనేది రాయలేదు. సో డజంట్ హీ కాల్ యూ నౌ అండ్ దెన్. సి సెంటెన్స్ స్టార్టెడ్ విత్ ద హెల్పింగ్ వర్బ్ డస్, అండ్ దెన్ సబ్జెక్ట్ హీ, అండ్ దెన్ మెయిన్ వర్బ్ కాల్. ఓకే, సి అగైన్ ఇది బాగా అబ్జర్వ్ చేస్తే హీ వచ్చినంత మాత్రాన మనం కాల్స్ రాయలేదు. ఎందుకు రాయము అంటే మనకు బేస్ ఫామ్ మాత్రమే రాస్తాం. ఆల్రెడీ మనకు ఆ సింగులర్ అనే ఒక టెన్స్ని మనకు డజ్ అని చెప్తుంది, సింగులర్ ప్లూరల్ని. ఇక్కడ మనకు కాల్ అనేది ఓన్లీ యాక్షన్ని చెప్తుంది. సో డిడ్ యువర్ మదర్ కమ్. సి డిడ్ సెంటెన్స్ స్టార్టెడ్ విత్ డూ ఫార్మ్స్, దెన్ సబ్జెక్ట్, యువర్ మదర్ ఈజ్ అ సబ్జెక్ట్ హియర్, అండ్ ద కమ్ ఈజ్ మెయిన్ వర్బ్. సో ఇక్కడ కూడా మీరు చూడండి, కమ్ అనేది బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. అగైన్ కమ్స్ అనేది రాయలేదు. బీ క్లియర్ విత్ దట్, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే ఇక్కడ పాజ్ చేయండి, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ 2 స్లైడ్స్ బాగా అబ్జర్వ్ చేయండి. సో సెంటెన్స్ స్టార్టెడ్ విత్ డిడ్, అండ్ దెన్ అవర్ సబ్జెక్ట్, అండ్ దెన్ మనకు మెయిన్ వర్బ్. మామూలుగా నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఏముంటుంది, సబ్జెక్ట్ వర్బ్, అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్స్ వస్తే సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ అది ఇన్వర్స్ అవుతుంది. సి వీఆర్ స్టార్టింగ్ ద సెంటెన్స్ విత్ హెల్పింగ్ వర్బ్ దట్ ఈస్ డిడ్, అండ్ దెన్ వీఆర్ స్టార్టింగ్ ద అండ్ కంటిన్యూయింగ్ విత్ అవర్ సబ్జెక్ట్ అండ్ దెన్ ద మెయిన్ వర్బ్. అండ్ మెయిన్ వర్బ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ విచ్ వీ కాల్ ఇట్ as V0 ఆర్ వాట్ ఎవర్. బట్ V1 అని మీరు గుర్తుపెట్టుకుంటే మళ్ళీ ప్లే ఆర్ ప్లేస్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లియర్ విత్ దిస్. సో ఇదే వెరీ ఇంపార్టెంట్ మీకు. అండ్ దెన్ విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో నెగిటివ్ స్టేట్మెంట్ రాయాలి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే మనం, అండ్ సింపుల్ పాస్ట్లో అయితే మనం డిడ్ నాట్ యూస్ చేస్తాము. సింపుల్ నాట్ పెట్టేయడమే. మనం ఎనీ నెగేషన్ రాయాలంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ అని పెడతాం. సో మనం సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్లో డూ డస్ డిడ్ అని రాసి దెన్ నాట్ అనేది పెట్టేస్తాం సింపుల్గా. ఓకే, బట్ ఫార్మల్ యూసేజెస్ అనేది మనకు తెలియాలి. ఇన్ఫార్మల్ యూసేజెస్లో షార్ట్ ఫార్మ్స్ యూస్ చేస్తాం, డిడెంట్, డజంట్ అని. బట్ ఫార్మల్ యూసేజెస్లో అలా రాయడానికి ఉండదు. వీ షుడ్ రైట్ యాజ్ 2 different words, డస్ నాట్, డిడ్ నాట్ అని కంప్లీట్గా రాయాల్సి ఉంటుంది. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. సో మీకు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డోంట్ అనేది వాడాం. ఐ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ ద బస్. సో సింపుల్గా ఐ వాంట్ టు వెయిట్ ఫర్ ద బస్కి నెగేషన్ రాయాలి అంటే అక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనం డూ ఫార్మ్స్ని యూస్ చేస్తాం. సో ఐ డూ నాట్ వాంట్ టు వెయిట్, ఐ కాబట్టి సబ్జెక్ట్ ఐ కాబట్టి డూ రాసాం, దెన్ సింపుల్గా నాట్ పెట్టేసాం. జాక్ సింగులర్ కాబట్టి డస్, సింపుల్గా నాట్, జాక్ డస్ నాట్. ఓకే, సో ఇది కూడా ఒక కామన్ మిస్టేక్. జాక్ డోంట్ వాంట్ టు లివ్ ఓకే అనేది రాసేస్తాం. జాక్ సింగులర్ కాబట్టి డస్ అనేది కంపల్సరీగా రాయాలి. అండ్ దెన్ డిడెంట్ యూ గెట్. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మెయిన్ వర్బ్ గెట్, లివ్, వాంట్ ఇది కూడా మీకు V0 ఫామ్లోనే ఉంటుంది. డిడెంట్ యూ గెట్ ఇది కూడా ఒక కామన్ మిస్టేక్. డిడెంట్ యూ గాట్ అని రాసేస్తాం. డిడెంట్ యూ గాట్ మై ఈమెయిల్ అనేది రాస్తాం, బట్ డిడెంట్ యూ గెట్ మై ఈమెయిల్. ఆ గెట్ అనేది V0 ఫామ్ బేస్ ఫామ్లోనే ఉండాలి. బీ క్లియర్ విత్ దిస్. అండ్ దెన్ ప్రైమ్ మినిస్టర్ అని యూస్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ సంథింగ్ మనకు అఫీషియల్ కాబట్టి ఫార్మల్గా రాయాలి కాబట్టి ద ప్రైమ్ మినిస్టర్ డస్ నాట్ టేక్ పర్సనల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అస్ వాట్స్ ఎవర్. సో ప్రైమ్ మినిస్టర్ గురించి రాస్తున్నాం కాబట్టి డస్ నాట్ అనేది రాసాం, బట్ డజంట్ అని షార్ట్ ఫామ్లో రాయలేదు. బీ క్లియర్. సో ఇది సంథింగ్ ఎక్స్ట్రా. ఇదేంటంటే ఎంఫాటిక్ ఫార్మ్స్ అంటాం అనమాట. సో టు గివ్ సమ్ ఎక్స్ట్రా ఫోర్స్ అంటే కొంచెం స్ట్రెస్ చేసి చెప్పాలి, సంథింగ్ ఒక విషయాన్ని కొంచెం స్ట్రెస్ చేసి చెప్పాలంటే మనం డూ ఫార్మ్స్ని యూస్ చేస్తాం. సో సింపుల్ అగైన్. సో డూ డస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ అండ్ డిడ్ ఇన్ సింపుల్ పాస్ట్ అది మనకు ఆల్రెడీ తెలుసు, బట్ టు గివ్ సమ్ ఎక్స్ట్రా ఫోర్స్ లెట్స్ సీ ఎగ్జాంపుల్స్ సో దట్ మనకు అర్థమవుతుంది. సి ఐ లైక్ యువర్ న్యూ జాకెట్ అనే ఒక ఎగ్జాంపుల్ని సో మనం స్ట్రెస్ చేసి చెప్పాలి అంటే ఐ డూ లైక్ యువర్ న్యూ జాకెట్ అంటాం, అండ్ దిస్ ఈజ్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇది తప్పు అని అనుకోవద్దు. ఎందుకు అంటే ఆల్రెడీ లైక్ ఉంది కదా, మళ్ళీ డూ ఎందుకు వాడాము, ఇది మిస్టేక్ ఏమో, ఇది ఒక ఎర్రర్ ఏమో అని అనుకుంటాం, బట్ కాదు. సో రిమెంబర్, మనం స్ట్రెస్ చేసి చెప్పాలి అంటే ఐ డూ లైక్ యువర్ రైట్ అనేది రైట్, అండ్ షీ డస్ లుక్ సో టయర్డ్ అనేది కూడా మనం స్ట్రెస్ చేసి చెప్తున్నాం, తను చాలా టయర్డ్ అనిపిస్తుంది అనేది మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనమాట. సో విత్ షీ యాజ్ థర్డ్ పర్సన్ సింగులర్ వీఆర్ యూజింగ్ డస్, విచ్ ఈస్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్.
ఓకే, లెట్స్ గో ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు మనం ఏం చూసామంటే యూజింగ్ డూ ఫార్మ్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ టెన్స్, నెగటివ్ సెంటెన్స్ అండ్ దెన్ క్వశ్చన్ ఫార్మ్స్ అండ్ ఎంఫెటిక్ ఫార్మ్స్ని చూసాం. అండ్ దెన్ నెగిటివ్ అయితే ఐ డిడ్ నాట్ సీ యూ ఎట్ ద కాన్సర్ట్, సింపుల్. ఐ స్టార్ట్ చేసాం, సబ్జెక్ట్తోనే స్టార్ట్ చేసాం, డిడ్ అనేది ప్లేస్ చేసి బికాస్ టు రైట్ ద నెగేషన్ డిడ్ ఇంట్రడ్యూస్ చేసి నాట్ అని పెట్టాం, డిడ్ నాట్. ఓకే, అండ్ దెన్ సి విచ్ ఇస్, సి ఈజ్ అగైన్ బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇలా మీరు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది క్వశ్చన్ ఫామ్ అయితే మళ్ళీ స్ట్రక్చర్ డూ ఫార్మ్స్తో స్టార్ట్ చేసాం, దెన్ సబ్జెక్ట్, దెన్ మెయిన్ వర్బ్ ఈజ్ బేస్ ఫార్మ్, పర్ఫెక్ట్, కరెక్ట్. సో ఎంఫటిక్ ఫార్మ్స్ అయితే హీ డస్ లుక్ స్మార్ట్ ఇన్ హిజ్ న్యూ సూట్, కరెక్ట్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఒక సెంటెన్స్ తీసుకొని దానికి క్వశ్చన్ ఫామ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ని చూద్దాం. హీ ప్లేస్ టేబుల్ టెన్నిస్ వెరీ వెల్. సో మీరు ఇక్కడికి పాజ్ చేసి మీరు గెస్ చేయగలగాలి, గెస్ కాదు 100% కరెక్ట్గా చెప్పగలగాలి. హీ ప్లేస్ టేబుల్ టెన్నిస్ వెరీ వెల్కి ఒకవేళ నెగిటివ్ స్టేట్మెంట్ రాయాలంటే ఎలా రాయాలి, అండ్ దెన్ క్వశ్చన్ ఫామ్ రాయాలంటే ఎలా రాయాలి. ఓకే, లెట్స్ సి సింపుల్, హీ డస్ నాట్ ప్లే టేబుల్ టెన్నిస్ వెరీ వెల్. సో మనకు నెగిటివ్ రాయాలి అంటే మనం ఏమన్నాం, హెల్పింగ్ వర్బ్ ఉండాలి, ఆ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెట్టాలి. బట్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి మనం డూ ఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. యాజ్ దిస్ ఈజ్ అ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సి ప్లేస్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి డూ ఆర్ డస్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో డూ డస్లో హీ అనేది సింగులర్ కాబట్టి డస్ అనేది పెడతాం, సింపుల్. సో హీ డస్ నాట్ ప్లే టేబుల్ టెన్నిస్ వెరీ వెల్, క్లియర్. ఇప్పుడు మనం క్వశ్చన్ ఫామ్ రాయాలి అంటే డస్ హీ ప్లే టేబుల్ టెన్నిస్. సో విల్ స్టార్ట్ ద క్వశ్చన్ విత్ దట్ డూ ఫామ్ విచ్ ఈస్ డస్, సి, దెన్ సబ్జెక్ట్, దెన్ ప్లే. ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అగైన్ డస్ హీ ప్లేస్ అనేది రాకూడదు, క్లియర్. Then we'll see one more example in simple past tense. He played table tennis very well. So this is a simple past tense structure. So ఇప్పుడు దీనికి మనం నెగిటివ్ స్టేట్మెంట్ రాయాలి అంటే ఏం రాస్తాం, నాట్ పెట్టాలి. సో నాట్ ఎక్కడ పెడతాము, we introduce do forms and do forms in past tense is did. So he did not play table tennis very well. Okay, again play, not played, గుర్తుపెట్టుకోండి, this should be play. And then we'll see a question form. A question form is did he play table tennis very well. So okay, did he play table tennis. So question starts with the do form, then subject and then the main verb. Be clear with this, and that main verb should be a base form of the verb. Let's go into the next slide. సో ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, దాంట్లో ఏది కరెక్ట్ అని ఇప్పుడు మీరు చెప్పగలగాలి. సో మై టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెల్ అన్నాం, దట్ ఈస్ అ సెంటెన్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్కి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఫామ్ రాయండి. ఎలా రాస్తాము, క్వశ్చన్ ఫామ్ కావాలి అంటే మనకు హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఆ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ ఆర్ డస్. సో బికాజ్ మై టీచర్ ఇస్ అ సింగులర్, డస్ని వాడతాం, అండ్ స్ట్రక్చర్ షుడ్ స్టార్ట్ విత్ డస్. సో ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తాం. సో డస్తో రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి డస్ మై టీచర్ ఎక్స్ప్లెయిన్స్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్, ఎక్స్ప్లెయిన్స్ అనేది మళ్ళీ రాదు, బేస్ ఫామే రావాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ విచ్ ఇస్ కరెక్ట్ వన్. ఇప్పుడు మీకు క్లియర్ ఉందా, దట్స్ ఇట్. స్టిల్ ఇఫ్ యూఆర్ నాట్ క్లియర్, ఇక్కడికి కూడా మీకు ఈ ఎగ్జాంపుల్ క్లియర్గా లేకపోతే మళ్ళీ పాస్ చేయండి, మళ్ళీ వీడియో చూడండి, దట్స్ ఇట్, సింపుల్. మీరు ఇక్కడతో ఒక కన్ఫ్యూజన్తో అయితే ముందుకు వెళ్ళొద్దు, బికాస్ వీఆర్ గోయింగ్ టు డూ వన్ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ని మీరు క్లియర్గా చేయాలి అంటే 100% అక్యురసీతో మీకు డూ ఫార్మ్స్ పైన కమాండ్ రావాలి అంటే మళ్ళీ రిపీట్ చేయండి, అండ్ దెన్ ఇక్కడతో ఇది క్లియర్గా ఉండాలి. సో కామన్గా చేసే మిస్టేక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తూ వచ్చాము. సో అగైన్ విల్ సి ఏం చేస్తాము అంటే మోడల్ వర్బ్స్ యూస్ చేసినప్పుడు మళ్ళీ డూ ఫార్మ్స్ యూస్ చేయడం, ఇది ఒక కామన్ మిస్టేక్. అండ్ దెన్ ఆల్సో అగైన్ బీ ఫార్మ్స్ యూస్ చేసినప్పుడు, ఆక్సిలరీ వర్బ్ బీ ఫార్మ్స్ యూస్ చేసినప్పుడు కూడా మళ్ళీ డూ ఫార్మ్స్ యూస్ చేయడము. అండ్ దెన్ డస్ యువర్ సిస్టర్ హ్యావ్, మళ్ళీ ఇది ఒకటి థర్డ్ పర్సన్ సింగులర్ యూస్ చేసినప్పుడు డస్ యూస్ చేయకుండా డూ యూస్ చేయడము. సో ఇలాంటి కామన్ మిస్టేక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. సో లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. సో ఇప్పుడు నేను మీకు ఒక 4 సెంటెన్సెస్ ఇస్తాను. ఈ 4 సెంటెన్సెస్లో షీ కంప్లీట్స్ ద వర్క్, దిస్ ఈస్ అ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అండ్ దెన్ హీ గోస్ టు ద మూవీ, ఇది కూడా ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్. శక్తి క్రాక్డ్ ఇట్ వెరీ ఈజీలీ, సింపుల్ పాస్ట్ టెన్స్. పూర్ణిమ డిడ్ ఇట్ వెరీ వెల్. సో ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ సెంటెన్సెస్కి వీడియో పాజ్ చేసి మీరు మీ పేపర్ పెన్ తీసుకొని యూ స్టార్ట్ రైటింగ్ ఒక నెగిటివ్ సెంటెన్స్,
ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ దెన్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ షీ కంప్లీట్స్ ద వర్క్ అంటే దానికి మీరు ఒక నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి అనేది రాయండి, అండ్ దెన్ ఒక క్వశ్చన్ ఫామ్ రాయండి, అండ్ దెన్ ఒక నెగిటివ్ ఇంటరాగేషన్ని కూడా రాయాలి. ఓకే, పాజ్ ద వీడియో అండ్ స్టార్ట్ రైటింగ్ ఇట్ ఆన్ యువర్ పేపర్. ఐ హోప్ మీరు అందరూ కరెక్ట్గా రాశారని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ వాట్ ఆర్ ద ఆన్సర్స్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది మీరు చూసినట్లయితే షీ డస్ నాట్ కంప్లీట్ ద వర్క్. సింపుల్, షీ డస్ నాట్. మనకు నెగేషన్ రాయాలంటే డూ ఫార్మ్స్ ఉండాలి కాబట్టి డస్ని ఇంట్రడ్యూస్ చేసాం బికాస్ దిస్ ఇస్ అ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సబ్జెక్ట్ ఇస్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్. సో షీ డస్ నాట్, సింపుల్గా ఆ డస్ తర్వాత నాట్ పెట్టేసాం. వెరీ క్లియర్. ఇంట్రాగేటివ్ క్వశ్చన్ స్టార్ట్స్ విత్ డూ ఫార్మ్స్. డస్ షీ కంప్లీట్. సి ఎవ్రీవేర్ వీ సీ ద బేస్ ఫార్మ్ కంప్లీట్ అనే చూస్తాం, మళ్ళీ కంప్లీట్స్, కంప్లీటెడ్ అవన్నీ చూడం. అండ్ దెన్ నెగిటివ్ ఇంటరాగేషన్ డస్ నాట్. సి డజంట్ షీ కంప్లీట్ ద వర్క్. క్లియర్. సో ఇప్పుడు అగైన్ పాజ్ చేసి మిగతా సెంటెన్సెస్ మీరు మళ్ళీ ఒకసారి కరెక్ట్ రాసారో లేదు చూసి మళ్ళీ కరెక్ట్గా రాయండి. ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిటర్న్, ఇఫ్ యూర్ ఆల్రెడీ కాన్ఫిడెంట్ ఎనఫ్, జస్ట్ ప్రొసీడ్. సో అగైన్ సి హీ డస్ నాట్ గో, డస్ నాట్. ఓకే, అగైన్ గో అనేది వాడాం. డస్ హీ గో టు ద మూవీ, డజంట్ హీ గో టు ద మూవీ. సో జస్ట్ చెక్ ఆల్ యువర్ ఆన్సర్స్. అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి వీడియో పాజ్ చేసి. సో ఓకే, బీ క్లియర్ విత్ దిస్. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ డూ ఫార్మ్స్. సో మనం డూ ఫార్మ్స్ని పార్ట్ 1 పార్ట్ 2లో ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఇక్కడతో మీకు డూ ఫార్మ్స్ని యూస్ చేసి సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎప్పుడెప్పుడు వాడతాం, ఎలా వాడతాం అనేది క్లియర్ ఉండాలి ఇప్పటికీ. బికాస్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్, ద అదర్ హెల్పింగ్ వర్బ్స్ కాల్డ్ హ్యావ్ ఫార్మ్స్. దీని తర్వాత పార్ట్ 3, 4 మనం హ్యావ్ ఫార్మ్స్ని డిస్కస్ చేస్తాం. అంటే హ్యావ్ ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పర్ఫెక్ట్ టెన్సెస్. పర్ఫెక్ట్ టెన్సెస్లో హ్యావ్ ఫార్మ్స్ ఎప్పుడు వాడతాం, ఏది వాడతాం, స్ట్రక్చర్స్ ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. కాబట్టి ఇక్కడతో డూ ఫార్మ్స్ని మనం కంప్లీట్ చేసి దెన్ విల్ హ్యావ్ టు మూవ్ టు హ్యావ్ ఫార్మ్స్. ఓకే, ఈ కంటెంట్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.